దావీదు మరణానికి సౌలు మరణానికి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఇక్కడ ఒక్కటి మాత్రం మనం చూడగలం. ఏంటంటే దావీదు స్టేట్మెంట్లోనే మరణం వరకు నడిపిస్తాడు. నడిపించే దేవుడు లేకపోతే మరణము కూడా హీనమైన స్థితికి వెళ్ళిపోతుంది. దేవుడు తోడుగా ఉన్నవాడేమో ఐశ్వర్య ప్రభావములు పొందాడా? దావీదు ఎక్కడన్నా అడిగినట్టు కనిపించిందా? సౌలేమో ఐశ్వర్య ఘనతల కొరకే ఆశపడినట్టు కనబడుతుంది. ఆశపడినాయి, సౌలుకు దొరకలేదే. దావీదు ఆశపడలేదు. ఎవరిని ఆశపడ్డాడో? దేవుడు కావాలనుకున్నాడు. దావీదుకి నడిపించే దేవుడు కావాలి. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుసు ఏది తల్లిని అడగాలో, ఏది తండ్రిని అడగాలో. ఏ పని తండ్రిని అడిగితే జరుగుతుందో, ఏ పని తల్లిని అడిగితే జరుగుతుందో. నేను అంటాను, తల్లి తండ్రిని మనకిచ్చిన దేవుడు ఏమైనా చెయ్యగలడని ఆయనను అప్రోచ్ అయ్యే మనస్సు మనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా చెయ్యగలడు. మనం వెనక్కి తిరగకుండా ఉంటే చాలు, మరణం వరకు నడిపిస్తాడు. ఎలా వెను తిరుగుతామండి అంటారా? ఇదిగో ఇద్దరిని మీ ముందుంచాను కదా, వీళ్ళ చరిత్ర. ఇంకా దావీదైతే నాతాను గాదు వరకు వెళ్ళింది, కానీ సౌలుది సమూయేలుతోనే క్లోజ్ అయిపోయింది. ఏమైపోతాము అనుకున్న వారు ఏమీ అవరు. ఎవరు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉంటే ఏమీ అవరు.